మార్నింగ్. ఈరోజు నేను మీకు పోషణ ట్రాకర్ యాప్‌లో ప్రెగ్నెంట్ లేడీ కనుక మనం తీసుకున్న బెన్‌లో ప్రెగ్నెంట్ లేడీ గనక మిస్‌క్యారేజ్ అయినా, అబార్షన్ అయినా, స్టిల్ బర్త్ అయినా మనము వాళ్ళ డేటాని పోషణ ట్రాకర్ యాప్‌లో ఏ విధంగా డిలీట్ చేయాలనే ప్రాసెస్ అనేదైతే నేను మీకు ఈరోజు చూపిస్తానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పోషణ ట్రాకర్ యాప్‌ని ఓపెన్ చేస్తే మనకి ఫస్ట్ పేజ్ అనేది ఇలా కనిపిస్తుంది కదండీ! ఇక్కడ బెనిఫిషియరీస్ అనేవి ఉన్నది కదా లిస్ట్, దాన్ని మనం టచ్ చేయాలండి. వన్స్ దాన్ని టచ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఎనదర్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ ప్రెగ్నెంట్ ఉమెన్ ఉంది కదండీ! ఇక్కడ 5 మెంబర్స్ ఉన్నారండి. సో, దీన్ని మనం టచ్ చేయాలి. సో, టచ్ చేస్తే మనకి ఇక్కడ బెనిఫిషియరీ ప్రెగ్నెంట్ ఉమెన్ యొక్క 5 మెంబర్స్ అనేవాళ్ళు వాళ్ళ డేటా అనేది ఇక్కడ ఓపెన్ అవుతుందండి. మనము ఏ బెన్ యొక్క డేటాని మనం డిలీట్ చేయాలనుకుంటున్నామో ఆ బెన్ యొక్క నేమ్ ఎదురుగా మనకి ఇక్కడ 3 డాట్స్ అయితే కనిపిస్తున్నాయి కదండీ! దాన్ని టచ్ చేయాలి. వన్స్ 3 డాట్‌ని టచ్ చేసిన తర్వాత మనకి ఎనదర్ పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ కనిపిస్తుంది చూడండి, మిస్‌క్యారేజ్, అబార్షన్, స్టిల్ బర్త్. సో, దీన్ని మనం టచ్ చేయాలి. వన్స్ దాన్ని టచ్ చేసినట్లయితే ఎనదర్ పేజ్ అనేది ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మీకు ఇలా రెడ్ మార్క్ ఎందుకు కనిపిస్తుందంటే బెనిఫిషియరీ నేమ్‌ని నేను హైడ్ చేశానండి. తర్వాత ఇక్కడ చూడండి, మిస్‌క్యారేజ్, అబార్షన్, స్టిల్ బర్త్. ఇక్కడ మిస్‌క్యారేజ్ అంటే ఏంటి అంటే స్పాంటేనియస్ అబార్షన్ ఆర్ అన్‌ఎక్స్‌పెక్టెడ్ ఎండింగ్ ఆఫ్ ఎ ప్రెగ్నెన్సీ ఇన్ ద ఫస్ట్ 20 వీక్స్ ఆఫ్ గెస్టేషన్. అంటే ఏంటి అంటే గర్భం దాల్చిన 20 వారాలలోపు అనుకోకుండా గర్భం కోల్పోవడాన్ని మనము మిస్‌క్యారేజ్ కింద చూసుకుంటామండి. సో, రీజన్ అదైతే మనము ఇక్కడ టచ్ చేస్తాము. అలా కాకుండా అబార్షన్ వితిన్ 20 వీక్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అంటే ఏంటంటే ఇక్కడ గర్భం దాల్చిన 20 వారాలలోపు గర్భాన్ని ముగించడం. అంటే ఇక్కడ కావాలని ఇన్ కేస్ ఏదన్నా ప్రాబ్లమ్ ఉండి గర్భాన్ని కావాలని తీసేశారనుకోండి, దాన్ని ఇక్కడ మనం టచ్ చేయాలండి. అలా కాకుండా స్టిల్ బర్త్ ఇక్కడ ఏంటి అంటే అక్కడ బేబీ ప్రసవానికి ముందు లేదా ప్రసవించే సమయంలో కనుక బేబీ అనుకోకుండా చనిపోయినట్లయితే మనం దాన్ని స్టిల్ బర్త్ కింద కన్సిడర్ చేసుకుంటామండి. ఈ 3 రీజన్స్‌లో వాళ్ళు మనకి ఆ బెన్ చెప్తుంది కదండీ! ఏ రీజన్ వల్ల అబార్షన్ అయిందనేది. ఆ రీజన్స్ బేస్ చేసుకొని దాని ఎదురుగా అయితే ఇక్కడ మనం టచ్ చేయాల్సి ఉంటుందండి. సో, వన్స్ టచ్ చేసిన తర్వాత ఇక్కడ చూసినట్లయితే మనకి ఇక్కడ డేట్ ఆఫ్ మిస్‌క్యారేజ్, ఇక్కడ డేట్ ఆఫ్ మిస్‌క్యారేజ్ డేట్ అయితే అడుగుతుందండి. మనం ఇక్కడ డేట్ వేసి ఇక్కడ మనకి సబ్మిషన్ బటన్ కనిపిస్తుంది కదా! దాన్ని టచ్ చేయాలి. అలా టచ్ చేసినట్లయితే మనకి ఎనదర్‌గా ఇట్లా కనిపిస్తుందండి. ఇక్కడ చూడండి, కన్ఫర్మేషన్ అడుగుతుంది. బెనిఫిషియరీ ప్రొఫైల్ విల్ బి రిమూవ్డ్ ఫ్రమ్ బెనిఫిషియరీ లిస్ట్. ఆర్ యూ షూర్ యూ వాంట్ టు ప్రొసీడ్? ఇక్కడ మనకి ఏం చెప్తుందంటే బెనిఫిషియరీ ప్రొఫైల్ అనేది మన బెనిఫిషియరీ లిస్ట్ నుంచి రిమూవ్ చేయబడుతుంది. ఎస్ ఆర్ నో అని అడుగుతుందండి. మనం రిమూవ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఎస్ బటన్ని టచ్ చేస్తాము. అలా టచ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చూడండి, యువర్ రిక్వెస్టెడ్ హ్యాస్ బీన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ. సో, మనం చేసిన మన రిక్వెస్ట్ అనేది సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయిందండి. సో, మనం గో టు బెనిఫిషియరీ లిస్ట్, ఈ బటన్ని టచ్ చేయాలి. సో, అలా టచ్ చేసినట్లయితే ఇప్పుడు బెనిఫిషియరీ లిస్ట్లోకి వచ్చేసాం. ఇందాక మనం చూసుకున్నట్లయితే ప్రెగ్నెంట్ ఉమెన్ అనేవాళ్ళు 5 మెంబర్స్ ఉన్నారండి. ఇప్పుడు మాత్రం మనకి 4 మెంబర్సే ఉన్నారు. ఈ విధంగా పోషణ ట్రాకర్ యాప్లో మనం ప్రెగ్నెంట్ ఉమెన్ని ఇన్ కేస్ మిస్‌క్యారేజ్, అబార్షన్ ఆర్ స్టిల్ బర్త్ ఏదన్నా జరిగినప్పుడు ఈ ప్రాసెస్‌లో మనము పోషణ ట్రాకర్ యాప్‌లో ప్రెగ్నెంట్ ఉమెన్ యొక్క డేటాని కంప్లీట్‌గా రిమూవ్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుందండి.